హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులూస్లు స్టోరీస్ వాళ్ళబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ చలి నీవెవ్వరే పార్ట్ వచ్చేసి 35 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా. అలాగే కథ ఎలా ఉందో సిట్టి కామెంట్ కూడా రాయండి. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? జేకే ధరణితో తన మనసులోని ప్రేమను చెప్పి పెళ్లి చేసుకుందామంటూ అడగ్గా ధరణి మొదట అతని మాటలను ఒప్పుకోకుండా అదంతా తప్పంటూ చెబుతూ ఉంటే, జేకే ఆమెను ఎంతగా ఇష్టపడుతున్నాడో చెబుతూ ఉంటే, ధరణి జేకే ఇక తన మీద అలా ఆశలు పెట్టుకోవడం ఇష్టం లేక తనకు పెళ్లి జరిగింది అంటూ విడాకులు తీసుకున్నానని ఇప్పుడు కడుపుతో ఉన్నాను అంటూ విషయాన్ని కూడా చెప్పేసి బాధగా ఇంటికి వెళ్ళిపోతే చక్రం కూడా ఆమె వెనకనే ఫాలో అవుతూ వెళ్ళాడు. అయితే చక్రం మొదట ఆమె ఉంటున్న కాలనీని అలాగే ఆమె ఉండే ఇంటిని చూసి అతనిని వదిలిపెట్టి వెళ్ళిన తరువాత ఆమె అనుభవిస్తున్న లైఫ్ స్టైల్ని చూసి చక్రంకి ఆమె మీద మరింత కోపం వచ్చింది. అతను ఆమె ఎక్కడున్నా సరే చక్రం కోసం ఏడుస్తూ ఆరాటపడుతూ బాధపడుతూ అతన్ని చూసిన క్షణాన్నే, నన్ను క్షమించు చక్రం, నువ్వేది చెబితే నేను అదే వింటా, నువ్వు లేకుండా నేను అసలు బ్రతకలేను చక్రం, నువ్వు చెప్పినట్టే నేను వింటా అంటూ అతన్ని బ్రతిమిలాడుతుంది అనుకున్నాడు ఇన్ని రోజులు. కానీ అవన్నీ ఏమీ జరగకపోగా ఆమె అందరిలో అతనిని అవమానాలు పాలు చేయడంతో పాటు అతనిని అందరి ముందు తక్కువ చేసి చూపించడం వల్ల అతని కోపం మరింత పెరిగిపోయి కసితో ఆ ఇంట్లోకి అడుగుపెట్టి సోఫాలో ఏడుస్తూ ఉన్న ధరణిని చూస్తూ ఆమె ఆ సమయంలో కనీసం ఎందుకు బాధపడుతుందో అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఆలోచించకుండా, ఏంటే అక్కడ నన్ను అంతలా అవమానాలకు గురిచేసి ఇక్కడ నువ్వు ఇప్పుడు ఏమీ తెలియని నంగిలా ఏడుస్తూ ఉన్నావు అంటూ గంభీరమైన గొంతుతో చక్రం మాట్లాడగానే ఆ సమయంలో అతన్ని అసలు అక్కడ ఊహించని ధరణి భయంగా చక్రాన్ని చూస్తూ తడబడుతూ ఉన్న గొంతుతో, చ చ చక్రం, నువ్వు ఇక్కడ అది ఇప్పుడు అంటూ మాటలు రాక భయంగా అతనినే చూస్తూ ఉంటే, చక్రం ధరణి దగ్గరకు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ధరణి భయంగా సోఫాలో నుంచి ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ చివరికి ఆమె గోడకు తగిలి ఆగిపోయి చక్రాన్నే చూస్తూ ఉంటే, చక్రం మాత్రం కోపంగా ఆమె ముందుకు వెళ్ళి నుంచుని, ఏంటి ధరణి, ఇప్పుడు నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు? మరి నేనంటే ఇంత భయమున్న నువ్వు ఒక గంట క్రితం ఏం చేశావు? అప్పుడేమైందే ఈ భయం? అందరి ముందు నన్ను ఎన్ని మాటలు అన్నావే, అందరితో ఎన్ని మాటలు అనిపించావే, పైగా నువ్వు నన్ను ధైర్యంగా చూస్తూ నీ మీటింగ్ నుంచి బయటికి పోమ్మంటూ పంపించావు కదా, పైగా వాడెవ్వడితోనో నా ఒంటి మీద చేయి వేపించావు. అప్పుడు లేని భయం మాత్రం ఇప్పుడెక్కడి నుంచి వచ్చిందే? ఇది భయం కాదే, నువ్వు నన్ను చూసి నాటకాలు ఆడుతున్నావు కదా, నువ్వు మామూలు దానివి కాదే, నీలో ఎన్ని వేషాలున్నాయో మాయ చెబుతూనే ఉంది, కానీ నేనే నమ్మల అంటూ ఆమె భుజం మీద ఒక చేతిని వేసి మరొక చేతితో ఆమె బుగ్గలను గట్టిగా పట్టుకొని వత్తుతూ ఆమెను క్రూరంగా చూస్తూ ఉంటే, ధరణికి అతని కళ్ళల్లో కనిపించే కోపానికి అసహనానికి క్రూరత్వానికి వెన్నులో వణుకు పుడుతూ ఉంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. అతను కోపంతో ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తాడో ఆల్రెడీ ఒకసారి చూసింది. దాంతో తన బిడ్డ కోసమైనా సరే చక్రాన్ని ఏం చేసైనా ఎదిరించాలి అని భావిస్తూ కొంచెం ధైర్యం తెచ్చుకొని చక్రం చేతులను ఆమె నుండి విదిలించి కొడుతూ, చక్రం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీకు బాగోదు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటూ ఉంటే చక్రం, అబచ్చా, నేను వెళ్ళకపోతే బాగోదా అంటే ఏంటే, నువ్వు ఇప్పుడు నన్ను ఏం చేస్తావే, అసలు ఏం చెయ్యగలవు అంటూ ధరణి చెయ్యి పట్టుకొని, నేను ఇక్కడి నుంచి వెళ్ళడం కాదే, నువ్వు కూడా నాతో పాటు పదా అంటూ ఆమెను బలవంతంగా ఈడ్చుకుని వస్తూ ఉంటే ధరణి ఆ చేతిని విదిలిస్తూ, నేనెక్కడికి రాను అనగానే
చక్రానికి అతనిలోని అసహనం మరింతగా పెరిగిపోతుంది. దాంతో ధరణి, నేనిప్పటికే నేను చాలా ఓపిగ్గా చెప్తున్నా. నీకు నేనేంటో బాగా తెలుసు. అలాగే కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తానో కూడా తెలుసు. కాబట్టి మర్యాదగా నాతో రా, లేకపోతే నేనేం చేస్తానో నువ్వు అసలు ఊహించుకోలేవు అంటూ ఉంటే ధరణి కూడా, చూడు చక్రం, నాకు నీకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు. నేనెక్కడికి రాను. నన్ను బలవంతంగా తీసుకుని పోవడానికి మాత్రం చూస్తే నేను అస్సలు ఊరుకోను అనగానే చక్రం ఆమె మాటలకు నవ్వుతూ, ఏంటే ఊరుకోవా అంటే ఏంటి ఇప్పుడు? ఇక్కడ ఎవడున్నాడే నీకు సాయం చేయడానికి? పోనీ ఎవరన్నా పిలిచి నన్ను కొట్టిస్తావా ఏంటి? లేక ఇంకేమన్నా చేస్తావా? అయినా నీకేం జరిగినా సరే వెనక ముందు అడిగే దిక్కు మొక్కు లేని అనాథవే నువ్వు. నీకు నేను తప్ప ఈ భూమి మీద మరొక బంధం లేదు, రాదు. అయినా ధరణి, ఈ లోకంలో ఎవ్వరూ చేయని తప్పేమన్నా నీ చేశానా ఏంటి? ఏదో నన్ను పెద్ద విలన్ చేసి చూస్తున్నా. నిన్ను ప్రేమించా, పెళ్లి చేసుకున్నా, పిల్లల కోసం సిన్సియర్గా ట్రై చేశానే, కానీ నీకు పిల్లలు కాలా. కానీ మీ అక్క మాయ దగ్గర మాత్రం నా లక్ బాగుంది, తను ప్రెగ్నెంట్ అయింది. తనేమి బయట నుంచి వచ్చింది కాదు కదా, నీ అక్కే కదా. నువ్వే కొంచెం సర్దుకుపోవాలి, ఎందుకంటే లోపం నీలోనే ఉంది కాబట్టి. అంటే ఇండైరెక్ట్గా నేను ఇప్పుడు ఇలా మారడానికి కారణం నువ్వు, నీలో ఉన్న లోపం మాత్రమే. సో జరిగిందేందో జరిగిపోయింది, ఇక్కడితో ఇదంతా మర్చిపోయి మర్యాదగా ఇక నాతో రా, లేకపోతే నాకు నిన్ను ఎలా తీసుకుపోవాలో బాగా తెలుసు అంటూ ఆమెను మరోసారి ముట్టుకోవడానికి చూస్తూ ఉంటే ధరణి అతని నుంచి దూరం జరిగి, ఇంకొకసారి నన్ను ముట్టుకుంటే అస్సలు బాగోదు చక్రం. అయినా నువ్వే ఇప్పుడు అన్నావు కదా నాకంటూ ఎవరూ లేరని, నేనొక దొంగనని. మరి నాకు నువ్వు మాత్రం ఉన్నట్టుండి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చావు? నీకు నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు కదా. అలా లేకుండా నువ్వే కదా చేసింది. మరిప్పుడు ఏ హక్కుతో, ఎలాంటి బంధంతో నన్ను నీతో తీసుకుపోవాలని చూస్తున్నావు? తప్పు నాదే కదా, మరి శిక్ష కూడా నేనే తీసుకోవాలి కదా. సో ఇక నన్ను నా మానాన వదిలే, నా జోలికి రాకు అంటూ ఉంటే చక్రం ధరణి అతని మాటకు మాట సమాధానమిస్తూ అతన్ని ఎదిరించి ప్రశ్నించడం అస్సలు నచ్చక మెల్లిగా అతనిలోని సైకో నిద్రలేస్తూ ఉంది. దాంతో అతనితో కోపంగా మాట్లాడుతూ ఉన్న ధరణిని చూస్తూ, ఏంటే ఊరుకుంటూ ఉంటే తెగ నోరులేస్తుంది, ఎవరిని చూసుకొని ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇక్కడ ఎవ్వడూ లేడు నీ వైపు మాట్లాడడానికి. నువ్వు చెబితే గొర్రెలులా తల ఊపి మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టడానికి. అయినా ఇప్పుడు నువ్వేమన్నావే? నీకు నాకు సంబంధం లేదు అన్నావు కదా. అంటే మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో నీకు తెలియదా, లేదా గుర్తు లేదా? పోనీ నేను నీకు గుర్తు చేయనా అంటూ ఆమె డ్రెస్ మీద ఉన్న చున్నీని లాగి పడేసి, చెప్పు, నీకు మన ఇద్దరి మధ్య సంబంధం ఎలా గుర్తు చేయాలి అంటూ ఆమెను కోరిక నిండిన కళ్ళతో చూస్తూ క్రూరంగా మారిపోతూ, ఇప్పుడు నిన్ను నాతో పాటు తీసుకెళ్ళడానికన్నా ముందే మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం నీకు నేను బాగా గుర్తు చేస్తా. ఆ తర్వాత నువ్వే చచ్చినట్లు నా వెనకాల కుక్కలాగా వస్తావే. ఒకవేళ రాకపోతే నేను నిన్ను ఈడ్చుకుంటూ తీసుకుపోతా. ఎందుకంటే నాకు నీ దగ్గర మళ్ళీ అంత జరిగిన తర్వాత ఆ హక్కు వస్తుంది కాబట్టి. కావాలంటే చెప్పు, హక్కు ఎలా ఉంటుందో 1కి 2 సార్లు నీకు చేసి చూపిస్తా అంటూ ధరణి మీద తన బల ప్రతాపం చూపించడానికి ట్రై చేస్తుంటే అప్పటికే ఆ ఇంటి దగ్గరికి వచ్చిన రాజ్ అది మొత్తం చూస్తూ, ధరణి ఇక తను తల్లి కాబోతున్న విషయం ఇప్పటికీ కూడా అతనికి చెప్పలేదు. అలాగే ఇక ఆమె చెప్పాలి అని కూడా అనుకోవడం లేదని గ్రహించాడు. ఎందుకంటే ధరణి మనసులో ఇక చక్రం స్థానం లేదనే రాజు ఊహించుకున్నాడు జరిగే పనిని చూస్తూ వారిద్దరి మాటలు విన్న తరువాత. ఇప్పుడు ఏమో వీడిలో రాక్షసుడు నిద్రలేచాడు కాబట్టి వీడే ఆ కోపంతో అది మరణించేలా చేస్తాడు. ఒకవేళ బ్రతికితే ఆ తర్వాత ఏదో ఒకలా నేను దాన్ని పైకి పంపించేస్తా. సో అప్పుడు ఆ నేరం వీడి మీదే పడేలా చేస్తా. లేదా నా టైం బాగుండి వాడి వల్లే, వాడి రాక్షసత్వం వల్లే అది పైకి పోతే అసలు మన చేతులకు మట్టి కూడా అంటదు అనుకుంటూ ఆ ఇంటి బయటే ఒక పక్కగా వచ్చి ఎవరికీ కనిపించకుండా కిటికీ నుంచి లోపల జరిగేది మొత్తం కూడా చూస్తూ మాయకు ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా జరిగేది మొత్తం చూపిస్తూ కూతురు చెప్పే మాటలను ఎవ్వరికీ వినిపించకుండా తనకు మాత్రమే వినిపించేలా వింటున్నాడు. మాయ కూడా రాజులాగే ఆలోచించి జరిగేది
జరిగేది చూసి నిర్ణయం తీసుకో నాన్న అంటూ చెప్పింది. ఇంకోవైపు జేకేకి తన ప్రేమ గుర్తొస్తూ ఉంది. తన ప్రేమ ఒప్పుకోకుండా ధరణి అతనితో చెప్పిన ప్రతి మాట గుర్తు చేసుకుంటూ, అంత మంచి ధరణిని ఎవరు కాదనుకున్నారు? ఎవరు తనని దూరం చేసుకున్నారు? కడుపుతో ఉంది అని కూడా చూడకుండా అలా ఎలా వదిలిపెట్టారు నిర్దాక్షిణంగా? అంటే ధరణిని ఆ రోజు హాస్పిటల్లో నేను చూసినప్పుడు అంత సంతోషంగా ఉండడానికి గల కారణం తను తల్లి కాబోతుంది అనే విషయం తెలియడం వల్లేనా? మరి అదే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే రాత్రి ఎందుకు తను అంత బాధపడింది? అసలు ఎవరు కూడా కడుపుతో ఉన్న భార్యను అలా దూరం చేసుకోరు కదా. పైగా ధరణి లాంటి అమ్మాయిని అసలు వదులుకోను కూడా వదులుకోరు. కానీ ధరణి తను తల్లైన రోజే రోడ్డున పడింది. దానికి కారణం ఏంటి? అసలు ధరణి భర్త ఎవరు? ఎందుకు ఇలా చేశాడు? మరిప్పుడు నేనేం చేయాలి? నా ప్రేమేం కావాలి? తను లేకుండా నేనెలా బ్రతకాలి? అంటూ ఆలోచిస్తూ ఉంటే అతనికి మనసులో బాధ మరీ మరీ పెరిగిపోతూ ఉంది. ఇంకొక వైపు బామ్మ ఉండే ఫ్లాట్ ముందు క్యాబ్ దిగిన సరళ బామ్మకు ఫోన్ చేయగా ఆమె ఉండే ఫ్లాట్ నెంబర్ చెప్పి పైకి రమ్మనడంతో సరళ పైకి వెళ్ళింది. అలా ఆమె ఇంటికి చేరుకోగానే బామ్మ సరళను కూర్చోమంటూ నీరు తీసుకుని వచ్చి కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటే సరళ ఇక ఎక్కువ ఆలస్యం చేయకుండా తెచ్చిన నీరును తాగుతూ, ఇప్పుడు చెప్పండి పెద్దమ్మ, ధరణి ఎవరు? ఆమె తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు ఎలా చనిపోయారు? ఆ తరువాత ధరణి ఎవరి దగ్గర ఉంది? ఆమెను పెంచింది ఎవరు? ఎందుకు తను అందరినీ వదిలేసి ఒంటరిగా బ్రతకడం కోసం అంత దూరం వచ్చింది? మీరెందుకు తన గురించి నేను అడిగితే నాకు సమాధానం చెప్పకుండా ఇలా మీ దగ్గరికి రమ్మన్నారు అంటూ అడగ్గా అప్పుడే ఆ ఇంట్లోకి ఇద్దరి ఆడవారు కూడా వచ్చి బామ్మ దగ్గర ఉన్న సరళను చూస్తూ, బామ్మ, మీరు చెప్పిన మనిషి ఈమెనా అంటూ అడగ్గా సరళకు ఆ సమయంలో వారిని అక్కడ చూసి అదంతా కొంచెం విచిత్రంగా కంగారుగా కూడా అనిపిస్తూ ఉంది. ఇంకోవైపు వీడియో కాల్లో చక్రం చేసేదంతా చూస్తున్న మాయ చక్రాన్ని తిట్టుకుంటూ, చివరికి నీ కుక్క బుద్ధిని చూపించావు కదరా. ఆడవాళ్ళంటే చాలు నీలాంటి మగాళ్ళు సొంగ కార్చుకుంటూ ఉంటారు. అసలైనా నువ్వేం మనిషివిరా బాబు, నా కోసం దాన్ని బాధ పెట్టావు. 2 రోజుల్లోనే నా వెనక కుక్కలా తిరిగావు. ఇప్పుడేమో అదంతా మర్చిపోయి మళ్ళీ దాన్ని తిరిగి నీ లైఫ్లోకి తెచ్చుకోవడానికి కూడా దాన్నే నువ్వు బాధ పెడుతున్నావు. దీన్ని అసలు నువ్వు ప్రేమ ఇష్టమని ఎలా అనుకుంటున్నావు అంటూ తన తండ్రితో, నాన్న, చక్రాన్ని చూస్తుంటే ధరణిని చంపేస్తాడేమోననిపిస్తుంది. సో నువ్వు అక్కడి నుంచి కొంచెం దూరం రావడమే బెటర్ ఈ సమయంలో. తరువాత అక్కడికి వెళ్ళి జరిగింది తెలుసుకోవచ్చు అంటూ మాట్లాడుతూ ఉంటే చక్రం ధరణిని బలవంతం చేయడానికి చూస్తూ ఆమెను చంపల మీద కొడుతూ నోటికి వచ్చినట్లు తిడుతూ ఆమెను పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటే ధరణికి అది మొత్తం నరకంలా అనిపిస్తుంది. అలాగే చక్రాన్ని చూస్తుంటే చీదర వేస్తుంది, భయం పుడుతుంది. అతని నుండి తప్పించుకోవడం కోసం చూస్తూ రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంది. కానీ అది ఆమె వల్ల కావడం లేదు. పైగా చక్రం ఆమెను బాధించే క్రమంలో ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో ధరణికి గాయమైన కాలిని 1-2-3 సార్లు పైన బలంగా తొక్కడంతో ఆ కాలు ఆమెకు చాలా నొప్పిగా ఉంది. దాంతోపాటు ఆమెకు ఒంట్లో ఓపిక కూడా క్రమక్రమంగా అయిపోతూ ఉంది. అయినా సరే తన శాయశక్తులా చక్రాన్ని ప్రతిఘటిస్తూనే ఉంది. కానీ అతని రాక్షస బలం ముందు మెల్లగా ఆమె ఒంట్లో ఉన్న శక్తి అంతా హరించుకుపోతూ ఉంది. అప్పటికే ఆ రూమ్ అంతా చల్లా చెదురుగా పడి ఉంది అతని రాక్షసత్వానికి. చివరి ప్రయత్నంగా ధరణి ఆమె చేతికి దొరికిన ఒక చిన్న ఫ్లవర్ వాజ్ని చక్రం మీదకు గట్టిగా విసిరేసింది. అయితే అది ఊహించని చక్రం ఫ్లవర్ వాజ్ అతని తల భాగంలో గట్టిగా తగిలి రక్తం కూడా వచ్చింది. అయితే ఆ పనితో చక్రం తల నుండి రక్తం కూడా వస్తుంది. అది చూసిన తరువాత పూర్తి స్థాయిలో రాక్షసుడిలా మారిపోయి చక్రం తన మొత్తం బలాన్ని ఉపయోగించి ఆమెను బలవంతంగా పట్టుకొని గట్టిగా లాగిపెట్టి ఒకటి కొట్టాడు. దాంతో వేగంగా వెళ్ళిన ధరణి తలుపుకు తగలాల్సింది. ఆమె కడుపు వెళ్ళి తలుపుకు ఉన్న గడికి తగలాల్సింది.
కానీ ఆ రెండూ కూడా అక్కడ జరగలేదు. ఇంతలోనే అక్కడ ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఆగిపోగానే ఓ వ్యక్తి 2-3 అడుగులు గాలిలోకి లేచి దూరంగా వెళ్ళి పడిపోతే, అతనికి తగిలిన దెబ్బకు ఆ వ్యక్తి అమ్మా అంటూ అరచి, నొప్పితో బాధపడుతూ కోపంగా తలెత్తి పైకి చూస్తూ ఎవడివిరా నువ్వు అంటూ మాట్లాడగా, ధరణి అప్పటికే ఒకరి కౌగిలిలో ఉంది. ఏవండోయ్, అసలు ఇంతకీ అక్కడికి ఇప్పుడు వచ్చింది ఎవరై ఉంటారు? ధరణిని ఎవరు కాపాడారు? ఇప్పటికైనా ధరణి చక్రం నుంచి తప్పించుకోగలుగుతుందా? సరళకు బామ్మ నిజం చెప్తుందా? అసలు ఆ సమయంలో బామ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు ఆడమనుషులు ఎవరు? ఈ ప్రశ్న సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథలో ఎలా ఉందో వెళ్ళి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.